హలో అండి, నా పేరు ఉషా. ఈరోజు మనం తిరుపతి బెంగళూరు హైవేలో పేరూరు బండ మీద ఉన్న ఒకలమాత ఆలయం గురించి తెలుసుకుంటున్నాము. అమ్మవారు సాక్షాత్తు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి అమ్మగారు. మనం ఇప్పుడు ఆలయం ఆర్చి దగ్గరికి వచ్చాము. ఇప్పుడు మనం పార్కింగ్లోకి వచ్చామండి. పక్కనే పుష్కరిణి కూడా ఉంది. ఇక్కడ షాప్స్ అన్నీ కూడా ఉన్నాయి. 7 గంటల నుంచే ఓపెన్ అవుతూ ఉన్నాయి. మనం ఇప్పుడు కొండ మీదకి వెళ్తూ ఉన్నాము. కొండ మీదకి వెళ్ళేటప్పుడు 2 దారులు ఉన్నాయి. ఒక దారిలో వెహికల్స్ వెళ్తాయి, ఒక దారిలో నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం నడక మార్గంలో వెళ్తూ ఉన్నాము. వెళ్ళేటప్పుడు చుట్టూ పరిసరాలు కానీ చెట్లు అన్నీ చాలా ఆహ్లాదంగా చాలా అందంగా ఉన్నాయి. పేరూరు బండ కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడి నుంచి చూస్తే మనకి తిరుమల కొండ కూడా చాలా బాగా కనిపిస్తూ ఉంది. ఆలయంలోకి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అలో లేదు. నేను అమ్మవారిని దర్శనం చేసుకున్నాను. అమ్మవారు చాలా అందంగా ఉన్నారు. ఇప్పుడు ఈ ఆలయం పురాణ కథ తెలుసుకుందాం రండి. ఒకలమాతాదేవి ఆలయ పురాణ కథ ఏమంటే, యశోదాదేవి ద్వాపర యుగంలో కృష్ణుడి కళ్యాణాన్ని జరిపించలేకపోయానని బాధపడుతుంటే కృష్ణుడు మాట ఇచ్చాడు అమ్మగారికి, నేను కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా అవతారం ఎత్తుతాను, అప్పుడు నా కళ్యాణాన్ని నీ చేతుల మీదుగా జరిపించదు కానీ అని మాట ఇచ్చారు. 11వ శతాబ్దంలో ఒకలమాతాదేవి ఇక్కడ వెలిశారు. తపస్సు చేసుకుంటూ ఉంటే వెంకటేశ్వర స్వామి వచ్చి ఆ పద్మావతి అమ్మవారి గురించి చెప్పారు. ఒకలమాతాదేవి వెళ్ళి పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని జరిపించారు. తర్వాత కాలంలో ఇక్కడ ఆలయము ధ్వంసమైంది. విగ్రహం కూడా పడగొట్టారు. చాలా దశాబ్దాలు ధూపదీప నైవేద్యాలకి నోచుకోలేదు. తర్వాత అభివృద్ధి చేయడం జరిగింది కొత్తగా. ఇప్పుడు ఇక్కడ ఆలయం టైమింగ్స్ వచ్చి పొద్దున ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4:30 నుంచి 8:30 వరకు ఉంటాయి. ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ అభిషేకం చేస్తారు. అభిషేకం కానీ చేయించుకోవాలనుకుంటే మనం బేస్తవారమే వచ్చి ఫోన్ ద్వారా కానీ డైరెక్ట్గా కానీ కాంటాక్ట్ కావాల్సి ఉంటుంది. అలిపిరి నుంచి కూడా ఇక్కడికి కొత్తగా రోడ్డు వేశారు. ఈ రోడ్డు కూడా చాలా చక్కగా నేరుగా అమ్మవారి గుడి దగ్గరికి వస్తుంది. స్వామివారిని దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని కూడా దర్శనం చేసుకోండి.